హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ చేయండి. మేమైతే ఒక 3 డేస్ అయితే ట్రిప్ ప్లాన్ చేసాం కదా. అందులో కొన్ని ప్రదేశాలు అయితే మీకు చూపిస్తున్నా. ఈ రోజు చూపించే ఆలయం పేరు ఏంటంటే ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయం దగ్గరకైతే వచ్చాము. ఇక్కడ 18వ అష్టదశ శక్తి పీఠాలలో 12వదిగా పూజించబడే శివుడు. ఇక్కడ ప్రధాన దైవం భీమేశ్వర స్వామి 14 అడుగుల ఎత్తైన సహజ సిద్ధమైన స్వయంభూ స్ఫటిక లింగం. దీని అపారమైన ఎత్తు కారణంగా భక్తులు స్వామిని పూర్తిగా దర్శించుకోవడానికి కింద అంతస్తు మరియు మొదటి అంతస్తు, రెండవ అంతస్తు నుండి దర్శనం చేసుకుంటారు. తెల్లవారుజామున వచ్చే లేత సూర్యకిరణాలు నేరుగా శివలింగంపై పడటం వల్ల ఈ ఆలయం ప్రధాన వాస్తు అద్భుతం. ఇక్కడ మేమైతే రాజమండ్రి నుంచి వెళ్ళాము. రాజమండ్రి నుంచి ద్రాక్షారామము 50 కిలోమీటర్లలో ఉంటుంది. ఈ ఆలయం దర్శనం సమయాలు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అయితే ఉంటుంది. మేము వెళ్ళే లోపు టెంపుల్ మూసే టైం అయిపోయింది. ఇంకా దర్శనం టైం అయిపోతుంది. 11:45 వెళ్ళాము. 15 మినిట్స్లో అయితే దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చి బయట వాతావరణాన్ని మాత్రం ఇక్కడైతే వీడియో తీస్తున్నా. నెక్స్ట్ బయటనే ఓన్లీ వీడియో తీయటం. అక్కడ లోపల టెంపుల్ లోపల ఏ అమ్మవారిని తీద్దామన్నా అక్కడ వీడియోస్ అయితే తీయనియట్లే. అందుకోసమని ఎక్కువగా వీడియోస్ అయితే తీయలేదు. చాలా బాగుంది టెంపుల్ అయితే. నాకు చాలా బాగా అనిపించింది. మీరు దర్శించుకున్నారా? దర్శించుకోకపోతే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇక్కడ వచ్చేసి వీళ్ళు తిరిగి తిరిగి అలసిపోయారనమాట. ఇక్కడ చెట్టు కొమ్మలు పట్టుకొని ఊగుతా ఉన్నారు. ఒకళ్ళు పోగానే ఒకళ్ళు. ఇదొక పెద్ద తంట వీళ్ళతోటి. ఎక్కడి పోయినా మేము చేస్తాం, ఒకళ్ళు చేసింది ఇద్దరు చేయాల్సిందే, అట్లున్నది అనమాట. ఇంకా ఇలా అయితే పిల్లలతోటి కలిసి సరదాగా బైక్స్ మీద అయితే రాజమండ్రి నుంచి ద్రాక్షారామం అయితే బైక్స్ మీద వచ్చాము. ఇక్కడ టెంపుల్ చుట్టూ మొత్తము మీకు తిరిగి అయితే వీడియో అయితే తీసి చూపిస్తున్నాను. నాకు వీలైనంత వరకు నేనైతే వీడియో తీసి చూపిస్తున్నాను. ఇంకా మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్తే కామెంట్ చేయండి. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 19వ శతాబ్దంలో నిర్మించారు. మధ్యలో తూర్పు చౌలుల రాజైన చాళుక్య భీముడు నిర్మించాడు. అందుకే ఇక్కడి శివుడిని భీమేశ్వరుడు అని పిలుస్తారు. తర్వాత 11వ శతాబ్దంలో చోళులు, రెడ్డి రాజులు ఆలయం నిర్మించి అభివృద్ధి చేశారు. ఈ ఆలయం 2 అంతస్తులు ప్రకారంతో ఎత్తైన గోడలతో అద్భుతమైన శిల్పకళలతో నిర్మించారు. ఇక్కడి శివలింగం 14 అడుగులు ఎత్తు ఉంటుంది. 2 అంతస్తుల ఆలయంలోని కింద అంతస్తు నుంచి లింగాన్ని దర్శించుకోవచ్చు. ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ కొన్ని నాకు తెలిసినంత వరకు నేనైతే ఇక్కడ మీకు చెప్పాను. ఇంకా ఈ వీడియోలో అయితే నేను మాట్లాడవలసింది ఇంతే. ఇక్కడ పక్కనే అన్న సంతర్పణ పెడుతున్నారు, అన్నదానం పెడుతున్నారు. అక్కడ భోజనం చేసి ఇంకా మేమైతే మళ్ళీ రాజమండ్రికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఈ టెంపుల్ గురించి నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. మీకు ఏదన్నా తెలిస్తే చెప్పండి. నేను ఏమన్నా తప్పుగా చెప్పినా కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ ఇలా తప్పుగా మాట్లాడారని. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టాటా.